పోర్ట్ విలియం పేరును విజయదుర్గగా మార్చారు. పోర్ట్ విలియం కోటను బ్రిటిష్ వారు 1781 సంవత్సరంలో నిర్మించారు. బ్రిటిష్ వారికి ఈ కోట కీలకమైన స్థావరంగా పనిచేసింది. పోర్ట్ విలియం పేరును తొలగించి అధికారికంగా విజయదుర్గగా మార్చబడింది. వలస రాజ్యాల పేరు తీసేసి ఇండియా సైనిక చరిత్రను తెలుసుకునేలా ఈ పేరు పెట్టారు. పోర్ట్ విలియం లోపల ఉన్న కిచెనర్ హౌస్కు మానెక్షా హౌస్గా మరియు సెయింట్ జార్జ్ గేట్ను శివాజీ గేట్గా పేరు మార్చారు. అసలేంటి విజయదుర్గ్? విజయదుర్గ్ అనేది మహారాష్ట్రలో ఉన్న చారిత్రాత్మక కోటకు నివాళిగా పేరు పెట్టబడింది. ఛత్రపతి శివాజీ కాలంలో ఈ కోట ప్రధాన నావికా స్థావరంగా ఉండేది. ఏవియన్ ఇన్ఫ్లుయెంజా H5N1 వ్యాధికి వ్యాక్సిన్ను అభివృద్ధి చేయడానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR నాయకత్వం వహిస్తుంది. అయితే ఏవియన్ ఇన్ఫ్లుయెంజా H5N1 అనేది బర్డ్ ఫ్లూ జాతికి చెందింది. 2021, 2023, 2024 సంవత్సరంలో ఇండియాలో వ్యాప్తి చెందింది. ఈ వ్యాధి ప్రధానంగా కోళ్ళు, పక్షులపై అధిక ప్రభావం చూపుతుంది. ఈ వైరస్ మ్యూటేషన్ చెందగలదు, ఒకరి నుండి మరొకరికి సోకుతుంది. మానవులకు ఈ వైరస్ వచ్చే ప్రమాదం చాలా అరుదుగా ఉన్నప్పటికీ ఒకసారి వస్తే మాత్రం తీవ్రమైన ఫలితాలకు దారితీస్తుంది. వ్యాధి సోకిన వ్యక్తులలో మరణాల రేటు 50% ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే విషయం. ఈ వ్యాధి సోకిన వారికి జ్వరం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, అవయవాలు దెబ్బతినడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రెండు 2025 కేంద్ర బడ్జెట్లో ప్రాణాలను రక్షించే మెడిసిన్స్పై ఇంపోర్ట్ ట్యాక్స్లో మార్పులు చేపట్టింది. ప్రాణాలను రక్షించే మెడిసిన్స్పై ప్రైమరీ కస్టమ్స్ ట్యాక్స్ 5% నిర్ణయించబడింది. క్యాన్సర్ మరియు అరుదైన వ్యాధులకు ఉపయోగించే 36 రకాల మెడిసిన్స్పై ఇంపోర్ట్ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఇవ్వబడింది. ప్రాణాలను రక్షించే మరో 6 రకాల ఔషధాలపై మెడిసిన్ ఇంపోర్ట్ ట్యాక్స్ను 7.5% నుండి 5%కి తగ్గించారు. రోగి సహాయక కార్యక్రమాల కింద మరో 37 రకాల మెడిసిన్స్ పైన కూడా ట్యాక్స్ నుండి మినహాయింపు ఇచ్చారు. మిగిలిన మెడిసిన్స్పై యథావిధిగా 12% GST వర్తిస్తుంది. పరీక్షలకు హాజరు కానున్న విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేందుకు ప్రతి సంవత్సరం ప్రధాని మోడీ జరిపే పరీక్షా పే చర్చ కార్యక్రమానికి బాలీవుడ్ నటి దీపికా పదుకొనె, బాక్సర్ మేరీ కోమ్, ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ వంటి వివిధ రంగ ప్రముఖులు పాల్గొని తమ అనుభవాలను పంచుకోనున్నారు. ఫిబ్రవరి 10న పరీక్షా పే చర్చ కార్యక్రమం జరగనుంది. త్వరలో గిగ్ వర్కర్స్కు పెన్షన్లు. ఊబర్, ఓలా, స్విగ్గీ, జొమాటో లాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో పనిచేస్తున్న వారికి పెన్షన్ పథకంను ప్రవేశపెట్టడానికి కార్మిక శాఖ కేంద్ర మంత్రివర్గ అనుమతిని కోరనుంది. గిగ్ వర్కర్ల పెన్షన్లు చెల్లించడానికి సామాజిక భద్రతా పథకాన్ని ప్రవేశపెడతామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. మొదటి వివాహం చట్టబద్ధంగా రద్దు కాకముందే రెండవ మహిళకు భర్త విడాకులు ఇస్తే ఆమెకు భరణం ఇవ్వాల్సిందేనని సుప్రీంకోర్టు తెలిపింది. ఎన్ ఉషారాణి వర్సెస్ శ్రీనివాస్ కేసులో జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది.